జనులు తీసుకొచ్చారని నాకు అస్సలు తెలియదండి అన్నాడు. మీకెందుకో చెప్పాలి. నాగార్జున సాగర్లో ఒక ఆంటీ ఉండేవారు. ఆంటీ పెద్ద ఆవిడ, ఆమె పేరు సుశీలమ్మ గారు. మనం గనక ఏమండి సుశీలమ్మ గారు అమ్మా అన్నారు. ఏంటి పాస్టర్ గారు మీరు అలా అంటారు? మరి ఏమనాలమ్మా? సుశాంటి అనొచ్చుగా. అంటే బాగోదమ్మా, అమ్మ అంటే ఎంత బాగుంది, లేకపోతే సుశాంటి అనొచ్చుగా. మా ఊళ్ళో మీరు ప్రార్థన పెట్టాలండి అంది. ఎప్పుడు 20 ఏళ్ల క్రితం జరిగిన సంగతి. పెడదాంలే అమ్మ. అది మరలాను పెడదాంలే సుశాంటి అంటే అబ్బా ఆమెకి ఎంత కమ్మగా ఉంటుందో మనం అంటే అదొక సాటిస్ఫాక్షన్ ఆమెకి. మేమంత చిన్నపిల్లలమి వెళ్ళి అక్కడ లైట్లు కట్టి మైకులు పెట్టి ప్రార్థన పెట్టాం, పాటలు పెట్టాం. ఈలోగా వచ్చి అయ్యా కాఫీ తాగుతారా అంది. తాగుతామమ్మా. మరి రా నువ్వు సిబ్బంది రండి, సిబ్బంది అంటే వీళ్ళు, మీరు సిబ్బంది రండి అన్న. ఒరే సిబ్బంది రండి అన్న. నేను అనుకున్నా ఈ ఇల్లేమో అనుకున్నా. అమ్మ ఎక్కడ మన ఇల్లు? మందా? ఆ పేట. ఎవడైనా ప్రార్థన పెట్టించుకుంటే ఇంట్లో పెట్టించుకుంటాడు, ఇంటి మీద పెట్టించుకుంటాడు, ఇంటి ప్రక్కన పెట్టించుకుంటాడు. ఏట్రా బాబు ఏకంగా 4 కాలనీలు దాటిన తర్వాత అంతా నాకు అప్పుడే ఎరంకను టపి నదిరింది. ఏట్రా ఇక్కడ పెట్టకుండా అక్కడ పెట్ట సిబ్బంది రండి వీళ్ళు. ఇంట్లోకి వెళ్ళడం తలుపు తీసి రాయ్ పాస్టర్ గారు వాళ్ళు వచ్చారు, టీవీ కట్టేయండి రా అంది. అసలు ఆ లోపల ఏం జరుగుతుందో చూద్దాం. ఆమె వెళ్తుంది, ఆమె వెనక నేను, నా వెనక సిబ్బంది. ఆంటీ గారేమో ద్వారబంధానికి సరిపడా ఉంది. లోపల ఏం జరుగుతుందో మనకు తెలవట్లే. సరే పిల్లల్ని గదివి పాస్టర్ గారు వాళ్ళు వచ్చారు టీవీ కట్టేయండి అని వంటగదిలోకి వెళ్ళింది. మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాం. పాప మా పిల్లలేమో టీవీ కట్టేయాలి. ఒక 8 పిల్లలు టీవీ చూస్తున్నా. ఏట్రా బాబు వీళ్ళ అమ్మగారి మాట కూడా లెక్క చేయట్లేదు ఏంటి, పిల్లల్ని అట్లా పెంచినట్టుంది వీడు అనుకుంటున్నా. ఈ లోపు వాడెవడో సచ్చినోడు 6 కొట్టాడు. వాడెవడు 6 కొట్టాడు. ఇక ఈ పిల్లలు 6 కొట్టాడు చచ్చినోడని. నాకెక్కింది కోపం. ఏం చెప్పిందిరా మీ అమ్మగారు? టీవీ కట్టే. ఆ పొట్టిది ఒకటి ఉంది అక్కడ, పొట్టిది. ఇప్పుడు మీరు వచ్చారని మా మమ్మీ టీవీ కట్టేమంది. రాత్రి 2 వరకు మా మమ్మీ కూడా చూసింది. ఏమంట? ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్. ఇకేం మాట్లాడతావు ఆ పొట్టిదాంతో మానుకున్నా. సరే ఇల్లంతా చూస్తున్నా. ఇల్లంతా భక్తురాలు కదా ఆంటీ సుశాంటి. పెద్ద నిలువుటద్దం ఒకటి ఉంది, నిలువుటద్దం. దాని నిండా సినిమా స్టిక్కర్లు అతికిచ్చున్నాయి. రాగానే అడిగి అమ్మ నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాద గీతాలు వినబడాలి. మీ ఇంట్లో వినబడలా టీవీలు రంకిలు. యెహోవా యందలి భయభక్తులు గలవార పిల్లలు భోజనపు బల్ల చుట్టూ. మరి మీ ఇంట్లో ఏమో కలర్ టీవీ చుట్టూ జిల్లేడు మొక్కల్లా కూర్చున్నారు. అంతా రివర్స్గా ఉంది సబ్జెక్టు. ఇది ఇల్లా లేకపోతే మంగళ కొట్టమ్మా? సినిమా స్టిక్కర్లు, అసభ్యమైన బొమ్మలు ఏంటమ్మా ఇవంటది? అరే నాకు తెలియదండి పాస్టర్ గారి. నాన్న కన్నా ఎప్పుడు అతికిచ్చారమ్మా? పిల్లలు అబద్ధం చెప్పరు, దేవుని స్వరూపులు కదా. మమ్మీ అది అతుక్కోపోతే నువ్వేగా బంకిచ్చింది అన్నాడు వాడు. ఈ పెద్ద భక్తురాలు మరి అట్లాంటి చోట మేము వెళ్ళి సభలు పెట్టిన బూడిదలో పోసిన పన్నీరు తప్ప దేవునికి అసలు ఇంటి మీద పెట్టకుండా ఈ పేటలోకి వచ్చిందంటే ఏమనాలి? సౌలా ఎవరు తెచ్చా? నాకు తెలదండి బాబు, ఈ కుర్రోళ్ళు ఎవరో తెచ్చేసారు, అక్కడ కలిసి తెచ్చారని ఉంది అక్కడ. అయినా మా కోసం తెచ్చుకుంటామేటండి? నీ దేవుడైన యెహోవాకి. ఒరే మాట మారింది, పద్ధతులు మారాయి, క్రమం మారింది, నీ కౌంట్ డౌన్ మారింది. మాట వినుట శ్రేష్టమా, బలులర్పించడం శ్రేష్టమా? నీ ప్రవర్తనలో మారు మనసు రావట్లేదు కనుక నీ సింహాసనాన్ని దేవుడు స్థిరపరచాలనుకున్నాడు. నిలబడదు. నా దేవుని ప్రియులారా, అనేక మంది ఆత్మీయుల కుటుంబాలు
సాక్ష్యం లేక, వాక్యానుసారమైన జీవితం లేక, కట్టడలు, శాసనాలు, ఆజ్ఞలు అనుసరించి అదే కీర్తనాకారుడు అంటాడు, ఆహా నీ కట్టడలను అనుసరించి నా ప్రవర్తన స్థిరపడుంటే ఎంత బాగుండేది, నాకు అవమానం కలక్కుండేది. బోయజ్ అంటారు, ఋతు నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరెక్కువగా బాగుందమ్మా. సో నీవు చెప్పినదంతా నీకు చేస్తాను. హల్లెలూయా. మన ప్రవర్తన దేవుని దృష్టికి యథార్థమై స్థిరపరచబడిన జీవితమే అయితే మనం ఏది చెప్పినా, ఏది అడిగినా ప్రభు చేస్తారు అంతే.